ఇక్కడికి హాజరైనటువంటి ప్రజలకు ప్రజెంట్ దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి మా సిబ్బంది ప్రయోగించినా కూడా వాళ్ళు దాంతో ఆడుకుంటున్నారు భాషలతో మీద ఉన్నాయి వాళ్ళ మీద అయినా చెల్లిపోలేదు. కానీ వాళ్ళ డిమాండ్స్ వాళ్ళ అల్లరి ఇంకా ఎక్కువైపోయింది. పడిన తర్వాత కూడా ఎక్కువైపోయింది. పెట్టి అడ్వాన్స్లు గ్యాస్ పార్టీ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపలేదు. వీళ్ళని ఫిజికల్ గా అటాక్ చేయడానికి అంటే ఫిజికల్ గా చదువుకోవడానికి లాఠీ చార్జ్ చేయడానికి లాఠీ పార్టీ ఫాల్ అయింది. అదేవిధంగా వెపన్ పార్టీ కూడా సెక్షన్ 1 to 6 by right of section, 7 to 12 left of section. మీరు అక్రమంగా కూడా ఉన్నారు. మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలను, లేకుంటే పోలీసు వారు మీపై లాఠీ చార్జ్ చేయరు. మీకు తప్పదు, వెళ్ళిపోండి. స్వేచ్ఛ పార్టీ తొడకు తగలడం వల్ల అతను పడిపోయాడు. అతనికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి అతని ప్రాణం కాపాడని పోలీసు వారు అంబులెన్స్ పిలిపించారు. అంబులెన్స్ తో పాటు స్ట్రెచ్చర్ అదేవిధంగా డాక్టర్ కూడా దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళను తొందరగా హాస్పిటల్ స్విచ్ బాబంతా చెల్లిపోయిన కారణంగా ఈ మామ ఆపరేషన్ క్లోజ్ చేస్తున్నాము. నాగరాజు చైతన్యపరచడానికి మన రాజశ్రీ జిల్లా ఎస్పీ గారైనటువంటి ఎస్పీ మాధవరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో మరియు పుట్టపర్తి నుంచి రాబడినటువంటి ఆర్ఐ చంద్రశేఖర్ వారి యొక్క సిబ్బంది సహకారంతో మాక్ డ్రిల్ను ఎలా ఉంటుంది, ప్రజలకు ఎలా దాన్ని తెలియజేయాలి, లీగల్గా ఎంతవరకు పరిమితి ఉంటుంది, లీగల్ చట్టం దాటినప్పుడు ఎలాంటి చర్యలు వార్నింగ్ కాషన్స్తో చేయబడతాయి అనేది కూలంకుషంగా పోలీసు దినచర్యలో భాగంగా దీన్ని ఒక యాక్ట్ పరంగా మీకు చూపించడం జరిగింది. భవిష్యత్తులో దీన్ని రాబోయే ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ దాని తర్వాత కానీ ఇక్కడ జరగబోయే ఏ సంఘటన అయినా సరే అదుపులో ఉంచడానికి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుకాడమని ప్రయత్నిస్తామని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మీకు తెలియజేస్తూ ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళకి హెచ్చరిస్తూ కూడా దీన్ని మీకు సవినయంగా తెలియపరుస్తున్నారు.